టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఓ ప్రముఖ సింగర్ బర్త్డే పార్టీలో గంజాయి సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ గాయని బర్త్డే సందర్భంగా నిన్న హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో మందు పార్టీ చేసుకున్నట్లు తెలిసింది. ఆ పార్టీలో విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రిసార్ట్ పై దాడి చేసి విదేశీ మద్యం సీజ్ చేశారు. అలాగే పార్టీకి హాజరైన వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పలువురికి పాజిటివ్ గా తేలింది. దీంతో చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫోక్ సాంగ్స్ ఫేమస్ అయిన సదరు గాయని ఆ ఫేమ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తనదైన స్టైల్లో పాటలను అలపిస్తూ తక్కువ సమయంలోనే స్టార్ సింగర్ గా ఎదిగింది. బన్నీ, ఎన్టీఆర్, మహేష్ బాబుతో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాలకు ఆమె పాటలు పాడింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి మంగ్లీ ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ నిన్న నిర్వహించింది. నిన్న అర్ధరాత్రి ఎస్ఓటీ పోలీసులు 2 గంటల సమయంలో చేవెళ్ల సమీపంలోని త్రిపుర రిసార్ట్ మీద దాడులు నిర్వహించారు. పార్టీలో భారీగా విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన ఎక్సైజ్ పోలీసులు మొత్తం కూడా గంజాయి పాజిటివ్ వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. మంగ్లీ బర్త్డే వేడుకలు దాదాపు 9 మందికి దాకా ఇందులో పాల్గొన్నటువంటి వారిలో 9 మంది దాకా కూడా పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి ఈ త్రిపుర రిసార్ట్ లో అర్ధరాత్రి సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకలు నిర్వహించుకున్నట్టుగా అయితే తెలిసింది. మంగ్లీ బర్త్డే వేడుకల్లో దాదాపు 48 మంది దాకా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, అలాగే తన సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొన్నట్టు దాదాపు వీరందరూ కూడా 48 మంది దాకా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూస్తున్నట్టయితే దాడుల్లో దాదాపుగా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద, అలాగే సౌండ్ పొల్యూషన్ కి సంబంధించి సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద నమోదు చేశారు. విదేశీ మద్యానికి సంబంధించి కూడా కేసు నమోదైనట్టుగా అయితే తెలుస్తుంది. సెలబ్రిటీస్ కి ఈ విధంగా ఫారెన్ లిక్కర్ కి సంబంధించి ఎలా వస్తుంది, దీనికి అనుమతులు ఎవరు ఇచ్చారు, ఫారెన్ లిక్కర్ ని ఒకవేళ సేవించాలి అంటే ఖచ్చితంగా ఎక్సైజ్ కార్యాలయంలో ఒక ఇన్ఫర్మేషన్ అంటూ ఉంటుంది. అలాంటి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా వీరు ఫారెన్ లిక్కర్ ని ఎలా ఇక్కడికి సరఫరా చేస్తున్నారు. బర్త్డే వేడుకల్లో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఫారెన్ లిక్కరే ఉండడంతో ఈ కేసుకి సంబంధించి ఎక్సైజ్ శాఖ కూడా లిక్కర్ కి సంబంధించి కూడా ఏదైతే ఫారెన్ లిక్కర్ కి సంబంధించి కూడా కేసు నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ తో పాటు అలాగే సౌండ్ పొల్యూషన్ యాక్ట్ ఈ 2 కూడా నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే త్రిపుర రిసార్ట్ కి సంబంధించినటువంటి జిఎం ని కూడా పోలీసులు అయితే విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ అంశంలో మంగ్లీ ఏదైతే తన జన్మదిన వేడుకలు కాస్త కూడా ఈ గంజాయి తీసుకోవడంతో ఈ జన్మదిన వేడుకలు కాస్త చాలా వరకు కూడా పాజిటివ్ 9 మందికి దాకా రావడంతో ఇది మొత్తం కూడా చాలా వైరల్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ పార్టీలో చాలా వరకు కూడా సింగర్స్ తో పాటు పార్టీ ఏతరులు ఏదైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించి కాకుండా సినీ ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులు, అలాగే దామోదర్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఇందులో పాల్గొన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద పార్టీలో గంజాయి తీసుకుంటూ కొందరు పట్టుబడ్డారు. మొత్తం త్రిపుర రిసార్ట్ జిఎం శివరామకృష్ణతో పాటు మంగ్లీపై కూడా కేసు నమోదు చేసినట్టుగా అయితే పోలీసులు తెలుస్తోంది. మొత్తం మీద అలాగే డీజే కూడా ఇప్పటికే డీజే అనుమతులు చాలా వరకు కూడా ఈ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో హెడ్జెస్ 40 నుంచి 60 లోపు ఉండాలి. అంతకు మించి ఉన్నట్టయితే దీన్ని కూడా పొల్యూషన్ యాక్ట్ కింద కూడా నమోదు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైతే ఆ యాక్ట్ కింద కూడా డీజే సీజ్ చేసి పొల్యూషన్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ సెలబ్రిటీలు దివి, కాసర్ల శ్యామ్ తదితరులు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద మంగ్లీ ఇలాంటివి ప్రోత్సహించడం ఏంటి అనే అభిమానులు కూడా ఈ న్యూస్ రావడంతో మంగ్లీ అభిమానులు కూడా చాలా వరకు కూడా ఒక సింగర్ ఈ విధంగా ఈ గ్రాండ్ ఈవెంట్ ని తన జన్మదిన వేడుకల్లో జరపడం ఒక ఎత్తు అయితే, ఇందులో ఫారెన్ మద్యంతో పాటు గంజాయి, నార్కోటిక్స్ యాక్ట్ కూడా నమోదవడం కూడా చాలా చర్చనీయాంశంగా అయిందనేసి తెలుస్తోంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.